ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలు పరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. మరి నమ్మదగిన దేవుడు. ఇక్కడ మనము గమనించినట్లయితే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడు నిరీక్షణను ఎట్లు వ్యక్తపరచగలడు? క్రైస్తవునికి నిరీక్షణ ఉండవచ్చు, కానీ ఉన్న నిరీక్షణను మనము ఎట్లు వ్యక్తపరచగలము? సువార్త ద్వారా. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జ్ఞానవంతులుగా నిలబెట్టినారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ లేని వారు ఎందరో ఉన్నారు లోకములో. నిరీక్షణ ఎవరికి లేదు? సువార్త ఎరుగని వారికి, లోకములో ఉన్న వారికి నిరీక్షణ లేదు. ఈయనే లోకములో ఉన్న వారిని, నిరీక్షణ లేని వారిని దేవుడు ఏ లిస్టులో చేరుస్తున్నాడు అనగా అవిశ్వాసులు. అవిశ్వాసులకి నిరీక్షణ లేదు. లోకములో ఉన్న లోక సంబంధులకి నిరీక్షణ లేదు. హల్లెలూయా. క్రైస్తవునికి నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి మన నిరీక్షణ ఏమిటి? క్రైస్తవుని నిరీక్షణ ఉంది అన్నారు. క్రైస్తవ నిరీక్షణ ఏమిటి? మనము పరలోకంలోనికి చేర్చబడతాము అన్న నిరీక్షణ ఉన్నది. నిరీక్షణకు ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నిరీక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రములు. అందుకే ఈ నిరీక్షణను లోకానికి చెప్పగలిగిన సువార్త విషయమై నేను సిగ్గుపడివాడను కాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా గమనిస్తే మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి ఇంకా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి. సువార్త అనేది ఏమిటి చెప్పండి? దేవుని యొక్క శక్తి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు. మంచి
వారం వారం ఎందుకు నువ్వు దేవుని మందిరంలోనికి రావాలి? వారం వారం ఎందుకు నువ్వు వాక్యాన్ని వినాలి అంటే విశ్వాసము. మొదట వినటం వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? వినే 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 కొలది విశ్వాసములో అంతకంతకు ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. మొదట కొంచెం విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా అంతకంతకు వల్ల బలమైన విశ్వాసము అంటే విశ్వాసములో ఎదుగుదల కనపడుతుంది. ఈ విశ్వాసములో ఎదుగుదల కనపడిన తర్వాత దేవుని నీతి మనకు కలుగుతుంది. దేవుని నీతిని మనము ఎలాగ తెలుసుకుంటాము? ఏ విధంగా తెలుసుకుంటాము దేవుని నీతిని? సువార్త ద్వారానే. దేవుని నీతి మనకు కనబడుతుంది, మనతో మాట్లాడుతుంది. మనకు దేవుని నీతిని తెలియచేసేది ఏమిటనగా ఈ వాక్యమే. వాక్యమే దేవుని నీతి. ఈ వాక్యమే సువార్త ప్రకటించబడడం. కాబట్టి వినడం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసంలో అంతకంతకు బలపడడం వల్ల మనిషిలో ఉన్న పాపము వెళ్ళిపోయి ఏమొస్తుంది? మనిషిలోనికి దేవుని నీతి స్వతంత్రించుకొని దేవుని నీతిలో నిలవబడతాం. దేవుని నీతి మానవులకు బయలుపరచడము దేని ద్వారా అనగా వాక్యము ద్వారా. వాక్యమై ఉన్న దేవుని ద్వారా దేవుని యొక్క నీతి మనకు బయలుపడుతుంది. దేవునికి స్తుతి కలుగుగాక. కాబట్టి ఇట్టి సువార్త మనకు యోగ్యమైనదా, మేలుకరమైనదా? చెప్పాలండి. ఉపయోగకరమైనదా? నీకే కాదు, నువ్వు ప్రకటించే వారికి, లోకానికంతా కూడా ఈ సువార్త దేవుని శక్తి, రక్షణ, విశ్వాసము, దేవుని నీతిని కలుగు చేసే ప్రయోజనం ఉన్నది కనుక ఈ సువార్తను బట్టి మనము సిగ్గు పడకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏ సూత్రాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఏ నిరీక్షణను నువ్వు కలిగి ఉన్నావో ఆ నిరీక్షణను ఈ సువార్త ద్వారా లోకానికి చాటించాలా. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రైస్తవునికి నిరీక్షణ లేని ప్రజలు కాదు క్రైస్తవులు. క్రైస్తవులకి గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎలాగ మనము చూపించగలము, ఎలాగ తెలియచేయగలం అంటే ఎక్కడుందండి నిరీక్షణ గురించి? తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. సహోదరులారా, నిద్రించుచున్న వారిని గురించి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోవాలి. అందరు వినాలా? ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు క్రైస్తవుని యొక్క నిరీక్షణను చక్కగా ఇక్కడ తేటపరుస్తున్నాడు. మనలో ఎవరైనా మన కుటుంబాలలో చనిపోతే ఏం చేస్తాము? ఏడుస్తూనే ఉంటాం. కొన్ని సంవత్సరాలు ఆ దుఃఖంలో నుంచి మనము బయటికి రాలేము. అయితే పౌలు గారు ఏమంటున్నాడు? ఇదిగో మీరు నిద్రించుచున్న వారిని బట్టి నిరీక్షణ లేని ప్రజల వల్లే మీరు దుఃఖించకండి. మనకొక నిరీక్షణ ఉంది. ఆమేన్. మనకంటే ముందు కాలం చేసిన వారు మనము కూడా ఒక దినాన ప్రభువు వస్తాడు, మధ్యాకాశ
మనము ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? ఆదరించుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. అందుకే చనిపోయే వారి దగ్గరికి వెళ్ళి మరలా గీకి ఎందుకు చనిపోయారు, మీరు చూడక చనిపోయారా, ఇంకా ఆ యొక్క కుటుంబం మీద 4 మాటలు విసిరి వారిని ఇంకా దుఃఖంలోనికి ఈడ్చుకొని పోకూడదు. మనం ఏం చేయాలి? ఆదరించాలి. ఏ మాటలతో? ఎందుకు నిరీక్షణ లేదు దాని వల్లే ఏడుస్తాము. ఇదిగో మరలా మనం అందరము కలుసుకుంటాం. ఇప్పుడు ఆయన దూరం అయ్యాడు, ఆమె దూరం అయింది. ఎవరితో ఉన్నారు వాళ్ళు? ప్రభువును నిద్రిస్తున్నారు, విశ్రాంతి పొందుతున్నారు. ఈ లోక భారము సమస్యల నుంచి వారు ఏం చేస్తున్నారండి? నిద్రిస్తూ నెమ్మది కలిగి ఉన్నారు. కాబట్టి మీరు దుఃఖపడకూడదని అలాంటి వారిని ఏం చేయాలంట? ఈ మాటలను బట్టి మనము ఆలయించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఈ దేహమందు ఉన్న దేహమును విడిచిన మనం ఎవరితో ఉన్నాము? ప్రభువునకు సమీపముగా ఉన్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఏమంటారు? ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, నాకు అనేక శ్రమలు వస్తున్నాయి. అయినా నేను ఇప్పుడే వెడలి ఎవరితో ఉండాలనుకుంటున్నాడు? ప్రభువుతో ఉండాలని అనుకుంటున్నాను. కానీ అయితే నాకు ఇచ్చిన ఆత్మలను బట్టి ఈ శ్రమని యందు ఈ లోకంలో ఉండాలని అనుకుంటున్నాను. అంటే విశ్వాసి యొక్క పాత్ర ఈ లోకమందు ఉన్న, లోకాన్ని విడిచిన ఎవరితో ఉంటుంది? వారి యొక్క బంధము దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఆమేన్. విశ్వాసి ఈ లోకంలో ఉన్నా నీవు, లేక నీవు చనిపోయినా ఎవరితో సమీపం ఉంటున్నావు? దేవునితో సమీపముగా ఉంటున్నాం. కాబట్టి లోకంలో జీవించినప్పుడు మనం మన జీవితాన్ని బట్టి ఏం చేసుకోవాలా? చెప్పాలండి, మన క్రియలను చర్చిసుకోవాలి. ఎందుకనగా ప్రతి ఒక్కరము కూడా దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలవాలా. హల్లెలూయా. తీర్పు పీఠం దగ్గర కాదు, విశ్వాసులు నిలిచే దగ్గర, న్యాయపీఠం దగ్గర వారి వారి క్రియాఫలము చొప్పున అక్కడ న్యాయము జరిగించబడుతుంది. కాబట్టి దేహాన్ని విడిచిన, దేహంతో ఉన్న ఎవరితో ఉండాలి? మనము ప్రభువుతో ఉన్నాము. ఆమె ఇప్పుడు చనిపోయిన వారు ఎవరితో ఉన్నారు? ప్రభువుతో ఉన్నారు. ఇప్పుడు బ్రతికిన నీవు ఎవరితో ఉన్నావు? ప్రభువుతో ఉన్నావు. కాబట్టి ఎవరు దూరం కాలేదు.
అయితే ఈనాడు సువార్త విషయము కూడా అవమానం కలుగుతుంది, ఎగతాళి కలుగుతుంది, నింద కలుగుతుంది, అనేకమైనటువంటి శ్రమలు ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే వాటిని బట్టి మనము వాటి వైపు చూడకూడదు, కానీ సువార్తలోని విలువను మనం తెలుసుకోవాలి, సువార్తలోని ప్రయోజనాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు అందించిన సువార్త ద్వారా ఒక్క వ్యక్తి రక్షింపబడితే ఆనందం నీకు తెలుస్తుంది. అయ్యో ఎన్ని ఎగతాళి చేసినా, ఎంత నిందించినా, నువ్వు ఒక వ్యక్తికి ఒకవేళ సువార్త ప్రకటిస్తే మొదట ఏమన్నా, అయ్యా మీరు చెప్పేది ఇంతేలే, మీ మాటలు మేము నమ్మితే ఇంకంతేలనుకుంటాడు. మరి పదే 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 చెప్పావనుకో, ఆ వ్యక్తి మారు మనసు పొందితే నీకెంత ఆనందమో తెలుసా. అందుకే ఒకనాటి ప్రసవ వేదన ద్వారా ఒక స్త్రీ జన్మనిస్తుందా? ఇవ్వదు. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటేనే భూమి మీద ఒక తల్లి 9 మాసాలు ఆ బిడ్డను భరించాల, అన్ని కంట్రోల్ ఉండాల. అంతేకాకుండా ప్రసవ దినాన తన ప్రాణాన్ని కోల్పోయినా బిడ్డను ఈ లోకంలోనికి తెస్తుంది ఒక తల్లి. అందుకే ఒక్కనాటి ప్రసవ వేదన ఒక బిడ్డకు జన్మనివ్వడం కష్టము. ఈ లోకంలో ఒక ఆత్మను దానికై ఎంత ప్రసవ వేదన అవసరము. అందుకే ఇంత గొప్ప సువార్తను నేను ప్రకటించడానికి నేను సిగ్గు పడను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త ఎవరి దగ్గరికి వెళుతుందంటే, ఇంకా నమ్మకం లేని, అసంసిద్ధంగా లేని, సిద్ధపడని వారి దగ్గరికి సువార్త వెళుతుంది. తప్పనిసరిగా ఈ సువార్త వెళ్ళాలి. ఈ సువార్తను ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరు తీసుకొని వెళ్ళాలి? విశ్వాసులే తీసుకొని వెళ్ళాలి. విశ్వాసం లేని వారు ప్రకటించడానికి వీలు లేదు. రక్షణ పొందని వారు కూడా ప్రకటించడానికి వీలు లేదు. మొదట విశ్వాసము, విశ్వాసములో నుండి అధికమైన విశ్వాసము, దేవుని నీతి, దేవుని రక్షణ పొందుకొని ప్రకటించినప్పుడు ఆ యొక్క సువార్త ఫలింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘం యొక్క బాధ్యత ఉందా లేదా చెప్పాలా? నిరీక్షణ ఎవరిదంటే సంఘముది, నిరీక్షణ ఎవరిదంటే సంఘ విశ్వాసులది, నిరీక్షణ ఎవరిదంటే క్రైస్తవుడి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలా? తప్పకుండా ఈ సువార్తను ప్రకటించాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త సందేశాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ధైర్యము కలిగి ఉండాలా. ధైర్యము లేనిదే దేవుని పని జరిగించలేదు. సువార్త ప్రకటించాలంటే గుండెల నిండా ధైర్యం ఉండాలా, ఎదుర్కొనే శక్తి ఉండాలా, సాతాను నుండి కలిగే సమస్యల నుంచి బలోపేతం చేసుకోగలిగిన కృప కలిగి ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా దేని విషయమై ధైర్యం కలిగి ఉండాలి చెప్పాలా? సువార్త విషయమై, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయమై ఏం కలిగి ఉండాలా? ధైర్యము కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకము ప్రభువుల ప్రభువును, రాజులకు రాజును, సమాధానములకు అధిపతి అయిన దేవుణ్ణి అన్యజనులకు మనము ఆయన గొప్ప దేవుడుగా మనం చూపించగలగాల. ఈ రాజుల రాజును, ఈ ప్రభువుల ప్రభువును, అధిపతి అయిన దేవుణ్ణి లోకము తృణీకరించింది, నమ్మట్లేదు, వారు విసర్జించి ఉన్నారు దేవుణ్ణి. మరి వారు నశించిపోతున్నారు. అవిశ్వాసుల్ని ఏమని పలుకుతాం మనము? నశించిపోయే జనము. విశ్వాసులు ఏమని పలకాలా? రక్షింపబడుచున్న జనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. మనం ఎవరిని? రక్షింపబడి ఉన్నవారిని, రక్షింపబడుచు ఉన్నవారిని. అందుకే ఈ రక్షణ ఎలాంటిదో తెలుసా? కొనసాగింపు. హల్లెలూయా. రక్షింపబడి ఉన్నాము కాదు, రక్షింపబడుచు పడుచు పడుచు ఉన్నాం. ఎంతవరకు? ఆఖరి వరకు కూడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అన్యజనులు, అవిశ్వాసులైన వారి దగ్గరికి ఈ సువార్తను తీసుకొని వెళ్ళి వారిని రక్షణ మార్గంలోనికి మనము నడిపించవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవునికి స్పష్టమైన పిలుపు ఏమిటో తెలుసా? ఏంటి చెప్పండి? క్రైస్తవుని యొక్క స్పష్టమైన పిలుపు ఏమిటి? స్పష్టమైన పిలుపు. దేవుడు ఒక పిలుపునిచ్చాడు మన దగ్గరికి. మన
పిలుపునిచ్చాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ స్వార్థను ప్రకటించుడన్న గొప్ప పిలుపు. ఆమేన్. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. హల్లెలూయా. నమ్మిన వారు నా వలన ఈ గొప్ప కార్యాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయములో ఆ ప్రభువారు పరలోకమునకు ఎత్తబడుతూ ఆయన శిష్యులందరితో చెప్పబడిన మాట. ఇప్పుడు మనం ఎవరిని? నేను ఆయన శిష్యురాలిని. విశ్వాసులైన మీరు కూడా ఎవరికి శిష్యులము? ఎందుకు శిష్యులము? ఆయన వెంబడిస్తున్నాం. క్రీస్తును వెంబడిస్తుంది సంఘము. ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి సంఘం అంతా ఆయన శిష్యులు. మనకందరికి గొప్ప పిలుపు ఇచ్చాడు దేవుడు. ఏ పిలుపు? సర్వలోకంలోనికి వెళ్ళండి, ఈ రక్షణ సువార్తను సర్వలోకానికి చాటించుడి, ప్రకటించుడి. మన బాధ్యత. ఆమేన్. చాలా మంది వారు పనిచేసే స్థలాలలో గాని వారున్న గృహాల దగ్గర గాని కొంతమంది వారి యొక్క స్థితిని బయట పెట్టుకోరు. చర్చికి వస్తున్నా కానీ ఏం చేస్తారు? కవర్లో బైబిల్ పెట్టుకొని చాటున మందిరంలోకి వస్తారు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? తెల్ల చీర కట్టుకుంటారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారు? మామూలు చీర కట్టుకుంటారు. వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చి ఇక్కడ అన్ని తీసేసి ఇక్కడ మళ్ళీ డ్రెస్ కూడా మార్చుకొని వెళ్ళిపోతారు. అంటే ఏంటి? వారు లోకానికి సిగ్గుపడుతున్నారు, వారు లోకానికి భయపడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త, ఈ దేవుని బట్టి మనం ఏం చేయకూడదంట? సిగ్గుపడకూడదు, అధైర్య పడకూడదు. ధైర్యంతో ప్రకటించాలా? ధైర్యంతో మనము నిలవాలా? ఎందుకు చెప్పండి? ఎందుకు ధైర్యంతో నిలవాలా? మీరు వాక్యం ఎంత ఉందో నేను గెస్ చేయాలని ఇష్టపడుతున్నాను. నన్ను భూమి మీద ఎవరు ఎరిగి ఉన్నారని చెప్పుదురో వారిని నేను పరలోకమందు వీరిని ఎరిగి ఉన్నానని దేవుడే ప్రకటిస్తాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు నమ్మవచ్చు, చాటుమాటుగా దేవుని స్తుతించవచ్చు, బల్లలో చేయవచ్చు, రక్షణ పొంది ఉండవచ్చు. కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? ఈ భూమి మీద క్రీస్తును ఎరిగినానని చెప్పాలా? యేసు నా దేవుడు, యేసు నామమును నేను అంగీకరించాను, యేసయ్యను నేను ఇష్టపడ్డాను, నేను యేసయ్య మతంలోనికి వెళ్ళాను. అందుకే లక్ష్ముడు మన సంఘంలో బాప్తిస్మం పొందింది. బాప్తిస్మం పొంది ఇంకా చావున తాను సమీపంగా ఉన్నప్పుడు ఏం చేసింది చెప్పండి? మరి బంధువులకు అందరికీ చెప్పేసింది, నేను రక్షింపబడ్డాను, నాకు సంఘమే నన్ను సమాధి చేస్తుంది, వారి యొక్క పద్ధతి ప్రకారం నన్ను కూడుస్తారు. ముందుగానే పక్కాక తన జనానికి అంతా చెప్పేస్తుంది. ఆమె ఆ రీతిగా ఆమె అంత్యక్రియలు జరపబడ్డాయి. ఆమె ఏం చేసింది తెలుసా? భూమి మీద ఆమె ఎవరినైతే కలిగిందో ప్రకటించింది, దాచుకోవాలా. నేను ప్రభు నమ్ముకున్నానని భూమి మీద దేవుని గురించి ఆమె చెప్పింది. పరలోకమందు దేవుడు ఆమె గురించి గొప్ప సాక్ష్యాన్ని ఈమెను కూడా నేను ఎరిగి ఉన్నాను. అందుకే ప్రభు అని పిలుచు ప్రతి వాడు నా రాజ్యంలోనికి చేరలేడు, కానీ తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే, చేయువాడే నా రాజ్యంలోనికి ప్రవేశించును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. వాక్యం వినాలా? వాక్యం వినాలా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఊరికే నీ అవసరాల కోసం ప్రభా నా కళ్ళు తీర్చు, నా రోగాలు తొలగించు, నా అవసరాలు తీర్చు, నన్ను బాధ నుంచి విడుదల చేయి. నువ్వు నీ అవసరాల కోసం ప్రభువును వేడుకుంటే ఆయన రేపు నిన్నేమడుగుతాడో తెలుసా? నీవెవరువో నాకు తెలియదు. అయితే ప్రభా అని రోజు ప్రార్థించే కదా ప్రభు. అంటే నీవు అవసరమైన వింతం నన్ను అడిగావు, అంతే. కానీ నన్ను ఒప్పుకోలేదు, నా నామం నువ్వు ఎరగలేదు, నా గురించి నువ్వు ప్రకటించలేదు, నన్ను మరుగులో ఉంచుకున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంఘం, నమ్మిన వారు నమ్మని వారు రక్షణ పొందాలా. నమ్మిన వారు తమ దేవుని ఎరిగిన వారుగా ఈ లోకంలో బ్రతకాలా. మేము యేసయ్యను తెలుసుకున్నాము, మారు మనస్సు పొంది ఉన్నాము. కాబట్టి మేము నమ్మిన సిద్ధాంతాన్ని
ప్రకటించడానికి ఎంత కృపనిచ్చాడు దేవుడు. ఆ రక్షణ నాకు ఎంతగా ఇచ్చాడు. ఆయన నామాన్ని ఉత్సవింపడ చేయడానికే ఈ అయోగ్యురాలికి దయచేశాడని మనం అంతగా ఆనందిస్తూ ప్రభువును ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఇది బాధ్యత అందరికీ, కేవలము క్రైస్తవ సేవకులదే కాదు, సంఘానికి బాధ్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ గొప్ప పిలుపుకు మనం ఏం చేయాలా? లోబడాలా. అందుకే అపోస్తలుడు అయిన స్టెఫెను గారు ఏం చేశారండి? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనం చూద్దాం. 55వ వచనం. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్ట చూచి ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టెఫెను గారు బలముతో ప్రకటించాడు. ఎందుచేత బలముతో ప్రకటించాడు? స్టెఫెను గారు ఎందుకు బలముతో ప్రకటించాడు? ఆయన బలము యొక్క మూలం ఏమిటి? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని సువార్త అందించాలంటే ఏం రావాలా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీద నింపబడాలి. ఎప్పుడు మనం ధైర్యవంతులు ఉంటాం, ఎప్పుడు మనం సాహసంతో నిలవబడతాం, ఎప్పుడు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతాం, చావైనా బ్రతుకైనా ప్రభువు కొరకే త్యాగముగా నిలుస్తామంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెను గారి బలము ఆత్మశక్తి. ఆత్మశక్తితో తనను రాళ్ళతో కొట్టుకున్న సువార్త ఆపలేదు. మోకాళ్ళూసి ఆమె పరిగెత్తి పారిపోలే. మోకరించి ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగక చేస్తున్నారు కాబట్టి క్షమించు. ఎవరి పలికిన మాట మాట్లాడుతున్నాడు? యేసయ్య శిలువ మీద పలికిన మాట. విశ్వాసి దేవుని యొక్క అపోస్తలుడు స్టెఫెను గారు మాట్లాడుతూ ఆకాశం వైపు చూసినప్పుడు దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభువు లేచి నిలిచి ఈ ఆత్మకు స్వాగతం పలుకుతున్నాడు. ఆమేన్. సాక్ష్యముగా నిల్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశము తెరవబడుట, క్రీస్తు పరలోకపు సింహాసనం మీద లేచినుట, ఆ పరలోకపు మహిమను చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. సువార్త ద్వారా, త్యాగం ద్వారా, దేవునికి మన జీవితాలు అర్పించడం ద్వారా దేవుని మహిమను చూస్తాం, దేవుని మహిమను పొందుకుంటాం. సువార్తలో ఇంత గొప్ప కార్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారు ప్రాణాలను ప్రభువుకు అప్పగించారు. అందుకే భూమి మీద ఎవడు ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడమో వారి ప్రాణము దక్కించబడదు. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తం. నా నిమిత్తము ఎవడైతే ప్రాణము దక్కించుకున్నో వారి ప్రాణము పోగొట్టుకును. అంటే ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలా? ప్రాణాలు సైతము దేవునికి లెక్క చేయకుండా సాక్షులుగా నిలవాలి. వారందరూ హత సాక్షులయ్యారు. నేను బ్రతికేది క్రీస్తు కొరకు, పోతే ఈ ప్రాణము, ఈ తుచ్చమైన ప్రాణం పోనేది పోయినా దేని కోసము? ఆ యేసుకు మహిమ. ఆయన కోసం ప్రాణం పెడుతున్నామంటే అంతకు మించి త్యాగం ఏముంది? ఆమేన్, హల్లెలూయా. అందుకే హత సాక్షులైన వారు కూడా ఇప్పటికీ ఆయన బలిపీఠం దగ్గర, ఆయన పాదాల దగ్గర వేడుకుంటున్నారంట. అయ్యా, మా రక్తానికి ఇప్పుడు, మా సావులకి ఇప్పుడు మీరు న్యాయం చేసేది అంటే ఏమంటున్నాడు దేవుడు? ఇంకా లెక్క ఉంది. హత సాక్షుల లిస్టు పూర్తి కావాలా? అప్పుడు వారిని బట్టి ఆ యొక్క మనుషులకు తీర్పు ఉంటుంది. ఆమేన్. అంటే ఇంకా చావాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎవరి కోసం అండి? క్రీస్తు కోసం. నువ్వు చావాల్సిన పని లేదు, కానీ ప్రభువునకు సాక్షిగా నిలవబడితే దేవుడే వాడుకుంటాడు. ఆమె ఒకవేళ చనిపోయినా
గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి అగ్రిప్ప రాజు ఎదుటకు తీసుకుని వచ్చారు. ఎవరినండి? అపోస్తలుడైన పౌలు గారు. ఏక నేరం చేసిన తప్పేమిటో తెలుసా? క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? అగ్రిప్ప రాజు ఎదుట ఏమని చెప్తున్నాడు తెలుసు? ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచాను. దేవుడిచ్చిన వాగ్దానమును గురించి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. విశ్వాసానికి నిరీక్షణ ఉంది కాబట్టి రక్షింపబడండి, క్రీస్తును నమ్ముకొనండి. ఆమేన్. హల్లెలూయా. ఆ కింద వచనాలు 7వ వచనం చివర, ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆ కింద వచనాలు మనలో చూద్దాము. 15వ వచనంలో, అప్పుడు నేను ప్రభువా నీవు ఎరుగునని అడగా, ప్రభువు నేను నీవు హింసించిన యేసుని నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనపడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. వెలుగు ప్రకాశము పౌలు గారి మీదకి రాగానే, సౌలు గారి మీదకి రాగానే, సౌలా సౌలా నన్ను నేల నీవు హింసించుచున్నావు. అయితే నేనేందయ్యా నిన్ను నేను హింసించడం ఏందయ్యా అంటే, నా ప్రజలను హింసించుట నన్ను హింసించుట కాదా? ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే ఈ యొక్క 26వ అధ్యాయంలో కింద వచనాలలో చూస్తే యేసు నామమునకు ఎలా ఉన్నాడంటే ఆయన విరోధిగా ఉన్నాను, నేను పరిశుద్ధులకు మరణానికి సమ్మతించిన వారిగా వారి మీద మిక్కిలి క్రోధముగా ఉండి వారిని హింసించుచూ ఉన్నాను. ఆమేన్. దేవుడు దర్శించకుండా ఎలా ఉన్నాడంట? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంట? యేసు నామమునకు విరోధముగా ఉన్నాను, పరిశుద్ధుల మరణానికి నేను సమ్మతిస్తున్నాను. శ్రవణ్ గారు మరణించినప్పుడు కూడా ఆయన వస్త్రాలను తీసుకొచ్చినప్పుడు సమ్మతం అంటే దానికి ఇష్టపడ్డాడు, సంతోషించాడు. ఒక పరిశుద్ధుడు మరణించాడు. ఆహా, ఓహో, ఎంత విజయము, ఎంత ఆనందము, ఎంత సంతోషమని ఆ పరిశుద్ధుని మరణాన్ని బట్టి ఏం చేశాడంట? సమ్మతించాడు. అయితే చూడండి, అట్టి వారి మీద నేను మిక్కిలి క్రోధముగా ఉండి వారిని హింసించుతూ ఉన్నాను. అయితే ఆ దేవుడు నన్ను దర్శించాడు. ఆమేన్. హల్లెలూయా. దర్శించి ఏం చేశాడంట? ఏది నువ్వు చూసావో, ఏది నువ్వు కన్నావో దానికి నువ్వు పరిచారకునిగా సాక్షిగా నిన్ను నియమించున్నాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడయ్యా. టోటల్ గా చెప్పాలంటే ఒకప్పుడు హింసకుడిని, పరిశుద్ధుల మరణాన్ని కోరుకున్న వాడిని, ఎంతో యేసునామంటే క్రోధముగా విరోధముగా ఉన్నవాడిని, వారిని హింసించుకైనా ఆనందముగా ఉన్నది. హల్లెలూయా. యోధా మతములో శ్రేష్ఠుణ్ణి, ఇదిగో గ్రంథాన్నంతా చదివి పఠించిన వాడిని, గొప్ప కుటుంబంలో ఉన్నవాడిని అయినా యేసయ్య నన్ను దర్శించి నన్ను ఆయనకు సాక్షిగా, ఆయనకు పరిచారకునిగా, హల్లెలూయా, నన్ను నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇంకా చూడండి ఆ కింద వచనాలు 26వ అధ్యాయం, ఇదే అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు గమనిస్తే 18వ వచనం చూద్దామా? కింద వచ్చినాను, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధ పరచుబడి వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆ
సువార్తను నమ్మడానికి లేనంతగా వారిని బంధించి ఉంది ఈ సాతాను. కాబట్టి సాతాను చేతిలో నుండి, అంధకారంలో నుండి అన్య జనులను విడిపించడానికి ఈ సువార్త, ఈ నిరీక్షణ, పితరులకు చేయబడిన వాగ్దానము ఏమిటి? స్వాస్థ్యమును పొందుకోవట, పరలోకాన్ని పొందుకోవట. ఈ సువార్తను నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. కాబట్టి నన్ను ఇలాగా ఈ యూదులు నన్ను నీ చేతికి అప్పగించున్నారు. ఆమేన్. దేన్ని బట్టి బంధించబడ్డాడు? దేన్ని బట్టి శ్రమ పెట్టబడుతున్నాడు? దేన్ని బట్టి ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు? దేన్ని బట్టి జైల్లో వేయించబడ్డాడు తెలుసా? దేనికి? స్వార్థం బట్టి. కాబట్టి స్వార్థ కొరకై వారందరూ భయపడలా. వారందరూ కూడా హింసలో నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. హతసాక్షులు అవడానికి కూడా ఇష్టపడిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ సువార్త అజ్ఞానంలో ఉన్న వారిని రక్షణ మార్గంలో, పాపంలో ఉన్న వారికి పరిశుద్ధ మార్గంలో, పరిశుద్ధులైన వారికి దేవుని రాజ్యంలో వాగ్దాన భూమిని, పితరులకు చేసిన ఆ వాగ్దాని భూమిని స్వతంత్రించుకోవడానికి సువార్త మూలము. నీవు కూడా ఏదో ఒకనాడు సువార్తను విన్నావు. వినటం వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం ద్వారా రక్షింపబడ్డావు. రక్షింపబడిన నీవు నిరీక్షణ కలిగి ప్రభువు రాకడ వరకు ఎదురు చూస్తూ సంఘంలో నిల్చున్నావు. నీకు ఎవరో ఒకరు ఈ సువార్త ప్రకటించబడడం ద్వారానే నువ్వు ప్రభువును తెలుసుకున్నావు. అదే ఆశ పౌలు గారికి, అదే ఆశ సంఘానికి, అదే ఆశ సేవకులకి. ఆమేన్. ఈ సువార్త ఒక్కరినైనా రక్షింపజేస్తుంది. ఒక్కరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగుతుంది. ఒక్కరికైనా పాప క్షమాపణ కలుగు చేస్తుంది. ఆమేన్. ఒక్క ఆదివారంలోనే అనేక మంది దేవుని తట్టు తిరగవచ్చు. ఒక్క ఆత్మ అయినా సువార్త గుడికిలో దేవుడు రక్షించుకుంటాడు. ఇప్పుడు వినుచున్న మీకు అందరికి కూడా ఉంటుంది. ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట దేవుడు పలకరిస్తుంటాడు. ఈ వాక్యం నాకే, ఈ వాక్యం నాకే, ఈ మాటలు నాకే అని మీ హృదయాలతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఒక మనిషిని పాపములో నుంచి, ఒక మనిషిని లోకపు అంధకారములో నుంచి విడిపించగలిగిన సువార్త, పరలోక మహిమను చూపించగలిగిన సువార్తకు నువ్వెందుకు సిగ్గుపడతావు? నువ్వెందుకు భయపడతావు? ఈ సువార్త నిమిత్తము ధైర్యము కలిగి ఉండాలా. ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన నిరీక్షణ ఏమిటో తెలుసా? పరిశుద్ధులు మరలా లేపబడతారు. అప్పుడే మనకి నిరీక్షణ ఉంది. అన్యులకి నిరీక్షణ లేదు. క్రైస్తవునికి నిరీక్షణ ఉంది. నేను చనిపోయినా మరలా లేపబడతాను, నా తల్లిదండ్రులకు నేను చేరుతాను, సదాకాలము ఆయనతో ఉంటాను. కాబట్టి సువార్త మనకు రక్షణ కలుగు చేసింది. అందుకే మనం గమనిస్తే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలవుటకును, నిత్యముగా హేయులవుటకును మేలుకొందురు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. ఎందుకు మేలుకుంటారంట? కొందరు నిత్య జీవానికి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, సమాధులు తెరవబడి లేపబడినప్పుడు, ఆనాడు బ్రతికిన మనుషులు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోయినప్పుడు వారు ఎందులో ప్రవేశిస్తున్నారు చెప్పండి? నిత్యము జీవిస్తారు. నిత్య జీవము వారు పొందుకుంటున్నారు. కొందరు మరలా లేపబడతారు. వారందరూ కూడా ఎక్కడ వారందరూ కూడా లేపబడి తీర్పు పీఠం దగ్గరకు వచ్చినప్పుడు వారు దేనికోసమండి? నిందల పాలవుటకు.
ఎప్పుడు వచ్చునో తెలియదన్న నిరీక్షణ గలవారు ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటులో అందరూ మధ్యాకాశంలోనికి లేపబడతారు. విడవబడిన వారికి ఘోరమైన శ్రమలు. విడవబడింది ఎప్పుడు? నిత్యముగా విడవబడతారు. ఆమేన్. వారు ఈ లోకములో విడవబడతారు, కానీ మరలా ఒక దినాన నిత్యముగా వారు దేవునికి హేయులై నరకములోనికి వెళ్ళిపోతారు. ఎత్తబడిన వారు నిత్య జీవము పొందుకుంటారు. నిత్యము ప్రభుతో సదాకాలము నెమ్మదిగా జీవిస్తారు. ఇప్పుడు ఈ రెండు గుంపుల్లో ఏ గుంపు నువ్వు కావాలి? ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ఎవరి జీవితం వరకు తెలుసు, ఎవరి జీవితం వరకు లెక్క చూపిస్తుంది. ఆమేన్. అందుకే దేహంతో ఉన్న, దేహాన్ని విడిచిన మనం చేయవలసింది ఒక్కటే. ఏంటది? మర్చిపోయారా? దేహంతో ఉన్న, దేహమును విడిచిన ఆయనతో సమీపముగా ఆయనతో ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. కాబట్టి దేహాన్ని విడిచిన, దేహం అందున్న మనము ఎవరిని? క్రీస్తులో ఉన్నవారిని. ఆయనతో మనము ఉన్నాము. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీదట మనం అందరము నిలవాలి కనుక భూమి మీద ఏం చేయాలా? మన యొక్క క్రియాఫలాన్ని మనము లెక్కించుకోవాలి. అంటే ఎవరి జీవితాన్ని వారు లెక్కించుకోవాలి. నీ జీవితంతో నాకు అవసరం లేదు, నా సువార్త నాది అయిపోయింది, నా లెక్క నేను చెప్పాను, నీ లెక్క నువ్వు చూసుకోవాలా. నేను వాక్యానికి తగిన రీతికున్నానా? ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతున్నానా? అందుకే అవిశ్వాసుల వలె బైబిల్ను నమ్మక, సువార్తను నమ్మక, క్రీస్తును నమ్మక ఇంకా విశ్వాసపు స్థాయిలో ఉన్నామంటే ఆ లెక్క నీకు ఆ లెక్కే. ఆమేన్. కాబట్టి సువార్త ఎందుకనగా ఒక వ్యక్తి యొక్క అజ్ఞానాన్ని తొలగించి ఆ వ్యక్తిలో నూతన జీవాన్ని నింపి పాప క్షమాపణ పరిశుద్ధ మార్గాన్ని ఏర్పరిచి దైవ సన్నిధిలోనికి వెళ్లి ఆ నిత్యము దేవుని ముఖాన్ని చూస్తూ శాంతి సమాధానము కలిగిన ఆ పరలోకపు పట్టణాన్ని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఎంత సువార్త చెప్పినా, ఎంత కష్టపడినా దానికి ఫలితం ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి సువార్తను చెప్పడానికి సిగ్గుపడకూడదు. క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గు పడకూడదు. భూమిలో ఘనమైన కార్యం ఒకటి జరిగిస్తున్నామంటే నేను విశ్వాసిని, నేను క్రీస్తును నమ్ముకున్నాను, నేను బ్రతికేది ఆయన కోసమే. హల్లెలూయా. నా అంతమ విజయం ఆయనకే. హల్లెలూయా. కాబట్టి ఈ నినాదముతో ప్రతి విశ్వాసి కూడా బ్రతకాలి. ఆమేన్. ఇంకా మనం చూద్దాం, చివరికి వెళ్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనం. ఒక కాలము వచ్చుచున్నది, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. బయటికి వచ్చేదరు అంటే మేలు కీడులు రెండు ఉన్నాయి. ఈ లోకంలో ఏం చేయాలి? మనం ఇప్పుడు మేలు చేయాలా? చాలా సార్లు నేను అనుకుంటాను, ప్రభా ఎందుకు ఈ శ్రమలు, ఈ కష్టాలు ఎందుకు? అది నిజంగా అనిపిస్తుంది. ఈ సేవలోకి రాకమునప్పుడు ఒక గృహిణిగా ఉంటే ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు, హ్యాపీగా అంత తిని వండుకొని తిని హాయిగా ఉన్నాను భర్త తెచ్చేసినోడు. ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఏంది ప్రభా నాకు ఈ సమస్యలు, ఈ స్ట్రగుల్స్ ఏంటయ్యా? ఒకదాని వెంబడి ఒకటి పరీక్షలేంటి, శ్రమలేంటి, నాకు ఈ మనోవ్యాకులం ఏంటి, దుఃఖం ఏంటి? అయినా ఇన్ని కష్టాలలో స్వార్థను ప్రకటించాలా, సంఘాన్ని ఇంత బాధ ఏంటయ్యా అనుకుంటా. కానీ మేలు చేయుటకై నువ్వెంత కీడును అనుభవించినా ఇది మేలు. కాబట్టి మేలు కోసం మనం ఎంత శ్రమ పడినా, ఎంత కీడును అనుభవించినా అది నీకు మేలు. ఆమేన్. మేలు ఏమిటి? భూమి మీద ఒక మేలు అన్నది ఏమిటి చెప్పండి? చాలా సార్లు చెప్పాను. భూమి మీద మనం చేసే మేలు ఏమిటి? పట్టెడు అన్నం పెడితే మేలా? 1
ఎవరి సహాయం వాళ్ళు చేసి కొంతమంది వారి ప్రాణాలైనా త్యాగం చేసి రక్షించే వాళ్ళు ఉన్నారు. అగ్ని కాలిపోతుంటే కాలిపోరా చూస్తూ ఎవరు ఉండరు. అంటే అలాగ ఉన్న పాటున ఒక వ్యక్తిని బయటికి తేవడమే మేలు. ఈ సువార్త నీకు మేలు. ఆమె నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే అనేకులకు మేలు చేస్తున్నావు, అనేకులను ఆదరిస్తున్నావు, అనేకుల జీవితాలను మారుస్తున్నావు. ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చి బ్రతుకోమన్నా 1,00,000 2 రోజులు ఖాళీ చేసుకుని మళ్ళా వస్తారు. అదే ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించి వాడి జీవితాన్ని మార్చేస్తుడు, వాడు నలుగురికి ఆ సువార్తను ప్రకటించి నలుగురికి మేలు కలుగుతారు. కాబట్టి సువార్త అన్నది మేలు చేయట కరకై మనం ఎంత శ్రమ పడినా అది గొప్ప లాభము. ఆమె అందుకే ఆ మర్మం అర్థమైంది కనుకనే ఈ సువార్తను ప్రకటించడానికి వెనుక ఆడలేదు ఈ యొక్క ఆమె. హల్లెలూయా. కాబట్టి ఈనాడు సిలువ లేకపోతే సువార్త లేదు. సిలువే యేసు ప్రభు వేయబడలేదు. సిలువ నుంచి 3వ దినాన యేసు లేవలేదంటే సువార్త ఉందా? చెప్పండి, నోరు విప్పి గట్టిగా చెప్పండి. సిలువకు మూలము, సువార్తకు మూలము సిలువ. సువార్తకు మూలము పునరుద్ధానం. పునరుద్ధానం లేకపోతే సువార్త లేదు, సిలువ లేకపోతే సువార్త లేదు. ఆనాడు శిష్యులు ప్రకటించింది 3 విషయాలు. హల్లెలూయా. 3 విషయాలు. క్రీస్తు వచ్చాడు, క్రీస్తు మరణించాడు, క్రీస్తు లేచాడు, క్రీస్తు రానై ఉన్నాడు. ఈ 4 విషయాలే వారికి ఉన్నారు. ఆమె క్రీస్తు వచ్చాడు, క్రీస్తు మరణించాడు, క్రీస్తు లేచాడు, క్రీస్తు రానై ఉన్నాడు. ఈ 4 సిద్ధాంతాలు నమ్మారు. దానినే మేము ప్రకటిస్తున్నాం. దాన్ని మేము కన్నులారా విన్నాం, కన్నులారా చూసాము, మేము స్పర్శించాము, మేము తాగాము. దాన్ని చూసి మీకు ప్రకటిస్తున్నాం. కన్నులారా సిలువ వేయబడడం చూశారు, కన్నులారా పాతి పెట్టబడము చూశారు, కన్నులారా తిరిగి లేపబడము చూశారు. ఆయన 40 దినాలు వారికి ఆయా పద్ధతుల్లో ప్రత్యక్షం అవడము చూశారు. తిరిగి కన్నులారా ఆయన పరలోకానికి ఒలీవ కొండ మీద ఎల్లుతూ శిష్యుల మధ్య నుంచి ఆయన లేపబడుతూ మీరు వెళ్ళి ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించడానికి కన్నులారా కనపడుతూ వెళ్ళాడు. నేను ఎలాగ వెళ్ళాను అలాగే మరలా వస్తాను. ఆమె అంటే వారు విన్నారు, కన్నారు, కన్న వాటిని విన్న వాటిని చూపిస్తూ చెప్తూ ఆత్మలను సంపాదిస్తున్నారు. మరి నీ బ్రతుకేమిటి? నిన్ను నీవే కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు, నిన్ను నీవే బలపరుచుకోలేని స్థితిలో ఉన్నావు, నిన్ను నీవే చక్కబెట్టుకోలేని స్థితిలో ఉన్నావు. కానీ నువ్వు ఎలాగ ఇతరులకి సువార్తను ప్రకటించగలవు? దేవుడి బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ నిరీక్షణ గొప్పది మనకు. ఆమె నీకు ఆస్తులు అంతస్తులు ఏమున్నా లేకపోయినా చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం నీ గొప్ప ఆస్తి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమే నీకు గొప్ప ఆస్తి. ఏంటి ఆస్తి చెప్పండి? ఏంటి ఆస్తి? పరిశుద్ధ గ్రంథం నీకేం ఆస్తిస్తుంది? ఇప్పుడు నేను చనిపోతే చెప్పగలను, నేను చనిపోతే ఒక్కదాన్ని వెళ్ళను. కానీ ఎంతమంది వస్తారు ఆయనగా? నేను సువార్త ప్రకటించిన వారు, నా వలన రక్షణ పొందిన ఆత్మలు, నేను చేసిన క్రియలు, నేను చేసిన ఫలితము అంతా నా వెనక వస్తుంది. హల్లెలూయా. ఆ లిస్ట్ అంతా వస్తుంది అక్కడికి. ఆమేన్. కానీ అక్కడ ప్రభు నా బిడ్డను నేను ఎరుగుదను, నా కుమార్తెను నేను ఎరుగుదను, నా కొరకై ప్రయాసపడ్డారు, నా కొరకై సేవ చేశారు, నా కొరకై బ్రతికారని దేవుడు సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. 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 ఈ సాక్ష్యం కేవలం సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా ఉండాలి. ఆమేన్. నువ్వు చనిపోయినప్పుడు భూమి మీద ఒక్క ఆత్మనన్నా నీవు సాక్షుల ద్వారానో, సువార్త ద్వారానో, ఒక పాట ద్వారానో, ఒక పాట ద్వారా ఒక్కొక్క వ్యక్తి రక్షింపబడతారు. దాన్ని పోతా ఉంటారు, ఒక పాట వారిని ఆకర్షిస్తారు. పాటల ద్వారా ఎంతో మంది రక్షణ పొందారు, ప్రార్థన ద్వారా ఎంతో మంది రక్షణ పొందారు, ప్రార్థన
వచ్చే క్రియాఫలం. ఏదో వచ్చాను, వెళ్ళాను, ఫ్యాన్ గారి కింద కూర్చున్నాను, వాక్యం విన్నా, అయిపోయిందా, బాయ్ 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 బాయ్, నా చేతులంతా కాలి ముందు వేసేసాను, వెళ్ళిపోయాను. ఇది కాదు ఆమె ఈ సువార్త నీకు ఇచ్చిన వాక్యము ఫలితము. ఆమె నువ్వెక్కడున్నా నీ క్రీస్తుల గురించి ప్రకటించడమే గొప్ప త్యాగముగా మారిపోవాలి. నీ జీవితం మారాలి. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు శిలువ ధ్యానాలు ధ్యానించినా, నువ్వు కన్నీరు కార్చినా వ్యర్థం. మొదట విశ్వాసం వచ్చిందా, విశ్వాసంలో ఎదిగి దేవుని నీతి పొందుకో, దేవుని నీతిని ప్రకటించు. అందుకే పౌలు, పేతురు, యోహాను వీరంతా కూడా హతసాక్షులయ్యారు. 12 మంది శిష్యులు కూడా హతసాక్షులయ్యారు. నేటికి ఎంతో మంది సేవకులు చంపబడుతున్నారు. అయినా వారు ఆఖరి వరకు కూడా యేసునామాన్ని ఒప్పుకుంటూనే ఉన్నారు. ఒక యవ్వన బాలిక కూడా ఆ మీదకి సింహాలను వదిలారు, అయినా యేసునామాన్ని ఉచ్చరిస్తూనే ఉంది. నేను యేసునామాన్ని విడిచిపెట్టన్నాను. ఆమె ఆఖరి వరకు యేసునామమే యేసునామమే యేసు. మన జీవితాలు చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం. క్రీస్తుని ఒప్పుకొని కూడా ఎరగని జనం వల్లే బయటికి వెళ్ళి ప్రవర్తిస్తున్నామే. ఇక్కడ వాక్యం వింటావు, ఇంటికి వెళ్ళిన వెంటనే కాలు మీద కాలేసుకొని ఏనాన్ చేస్తావు, నువ్వు చెప్పు, ఏమాన్ చేస్తావు? సీరియల్ చూసేవారు లేరా ఈ గుంపులో? ఎంతమంది చూస్తారు సీరియల్? చెప్పండి, చేయొద్దని. ఎవరు చూడరా సీరియల్? ఎవరు చూడరా? చూడని వారు చేతులు ఎత్తండి, చూసేవారు చేతులు ఎత్తండి. చూడని వారు మిగిలిన వాళ్ళు చూస్తారా? చూస్తారు. అయితే నువ్వు ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నావు? సీరియల్ నీకు అంత గొప్పవా? నీకు ఉపదేశమా? అది నీకు ఏం మార్గాన్ని ఇస్తుంది? టెన్షన్ తప్ప. ఈరోజు సన్నులు ఆపేస్తాడో, రేపు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ యాక్సిడెంట్ అవుతావో తెలియదు, కింద పడతావో తెలీదు, పైన వస్తావో తెలీదు. అడావిడికి వచ్చే టయానికి సీరియల్ ఆన్ చేసుకుంటావు. ఎందుకో తెలుసా? సస్పెండ్ లో పెట్టేస్తాడు వాడు. అవునా కాదా? సినిమాలకు కూడా పోతారా? చెప్పండి. సినిమాలు చూడడం యథార్థంగా చెప్తున్నారు, మంచి పెట్టారు. సీరియల్ చూస్తున్నారు. ఆ సీరియల్ చూసే సమయానికి ఒక మంచి సువార్త వినండి, లేకపోతే ఒక అధ్యాయము బైబిల్ తీసుకొని చదవండి. ఆమె దేవునికి సతం కావాలా మన జీవితాలు. అందుకే ఒక సండే స్కూల్ బాలుడు ఏం చేశాడంటే, టీచర్ గారు ఈ అరటిపండు ఇచ్చి ఎవరు చూడకుండా తింటారంట అన్నారంట. ఒక్కొక్కడు వాడు సాగిపోయాడు, ఒకడు ఆన్ సాగిపోయాడు, ఒకడు గంపకి కూర్చున్నాడు. అందరూ తినేసి వచ్చారంట. వాళ్ళందరూ ఒకడేమో అరటిపండు అట్నే పెట్టుకొని వచ్చాడు. ఎందుకు పెట్టుకొని వచ్చాడు చెప్పారు. దేవుడు ఏ స్థలంలో ఉన్నా చూస్తున్నాడని ఎవరి ద్వారా విన్నాడు? సండే స్కూల్ టీచర్ ద్వారా విని, దేవుడు ఎక్కడున్నా నన్ను చూస్తున్నాడు, ఆయనకి రహస్యంగా నేను ఏం తింటా మేడం అనిపిస్తాడు. ఆ టీచర్ ఏంటి? చెప్పిన వాక్యము ఎంత మందిలో ఫలిస్తుందని టెస్ట్ చేసింది. ఇప్పుడు అంతే, ఆదివారం చీట్ వేసుకునే వాళ్ళు ఎంతో మందిని చూస్తాయడా. మీ ముఖాలు చూస్తే ఎంతో మారిపోయినట్టుగా, ఇంకా అయిపోయింది, మా పిల్లల పని అయిపోయింది, వాళ్ళు ఇంకా ఖచ్చితంగా రేపు లోకంలోకి వెళ్ళిపోవాలని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. మళ్ళా కింద నుంచి వదులుతారంటే, అబ్బా ఈ రోజు నా కోసమే వాక్యం, భలే ఉంది వాక్యము, అసలు అమ్మ నువ్వు చెప్పకపోతే ఎవరైనా చెప్పిన మాకు ఏదో వాక్యం విన్నట్టే ఉండదు, అర్థం కాదు, బాగాలేదు నాకు అర్థం. మీరు చెప్తే నేను అమ్మగారు కూడా అన్నాను, మన అమ్మగారు మనకు అరటి పండు ఒలిసి పెట్టినట్టు, ఒలుసుకునే స్థాయి కూడా ఇవ్వకూడదుగా, ఒలిసి నోట్లో అంటే ఒలిసి నోట్లో పెట్టుకుంటారు. సీతాలు మొక్కలన్నీ తెలిసిపోతాయి కానీ బయటకు పోతే ఏమవుతుంది? మీరు సీరియల్ చూసేది నాకు ఇంతవరకు తెలియదు. ఈరోజు చేతులే అంటే టీచర్ అరటిపండు టెస్ట్ పెట్టినట్టుగా ఈరోజు మీకు టెస్ట్ కలిగింది. అంటే నువ్వు రహస్యంగా టీవీ పెట్టుకున్నా, సీరియల్ చూసినా, సినిమాలు చూసినా నాకు నష్టం లేదు, నీకే నష్టం. ఎక్కడ ఏం చేస్తున్నా ఎవరు చూస్తారమ్మా? మనము ఎరిగిన దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు మనల్ని కనిపెట్టే ఉంటాడు. క్రియాఫలము మనము పొందుకుంటూనే ఉంటాం. కాబట్టి ఈ
జాగ్రత్త ప్రతి ఒక్కరూ కలిగి లోపల ఉన్న బయట ఉన్న లోకంలో ప్రజలతో వెళ్ళినా మనము ఆయా పరిధిలో క్రీస్తుకు సాక్షులుగానే బ్రతకాలా. ఆమేన్. కాబట్టి నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో మనము నిలవబడి మనమల్లో మనము సిద్ధపరచుకోవడమే కాదు, ఆ నిరీక్షణ కూర్చున్న వాగ్దానమును సువార్త ద్వారా లోకానికి మనము చాటించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. విశ్వాసులైన శిష్యులైన వారందరి బాధ్యత. ఆ రాజ్యభారము క్రీస్తుదే కాదు, ఆ రాజ్యభారం ఆయన భుజముల మీద సిలువ మోయడమే కాదు, మీకు కూడా ప్రతి ఒక్కడు తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలని గొప్ప స్వార్థను మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. సమయం చాలా అయిపోయింది. చాలా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతటితో ముగిద్దాం. చాలా వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృపా కనికరము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యమును బట్టి ఈ స్థలంలో ప్రార్థిస్తున్నాం. చేయండి తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి నాయన. మరి మాసంలో ఎందరినైతే మీరు బాప్తిస్మానికి సిద్ధపరుచున్నారు వారందరినీ మీరు ఆయత్తపరచుమని ప్రార్థిస్తున్నారు. ఈ ఘనమైన నామానికి అప్పగిస్తుండగా రక్షణ పిలుపు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్న ఏర్పాట్లు దయచేయండి. ఈ సువార్తను అనేక స్థలములలో ప్రకటించండి. నీ కృపను నీ సత్యమును తెలియచేయాలి. వాక్యాన్ని ఫలింపచేయాలి. ఎంత దూరం ఈ వాక్యం వెళ్ళిన వారందరిలో నీ రక్షణ కార్యం జరిగించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను.